వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొటెం స్పీకర్గా బుచ్చే చౌదరి ప్రమాణం చేయించిన గవర్నర్. ఏపీలో బాధ్యతలు స్వీకరించిన పలువురు మంత్రులు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్న నిమ్మల. ప్రభుత్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపు జరగాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి ఇంట్లో ముగిసిన సోదాలు. 11 గంటలుగా ప్రశ్నించిన అధికారులు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చిందన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు. శకుని పాచికలనే సబ్జెక్టు కేవలం ఇంటర్వెల్ అన్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుసుకుంటానన్నారు. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసానిస్తానన్నారు. మళ్లీ రికార్డు మెజార్టీలో గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వాలని సూచించారు. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయని, రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేం జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తూ ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరూ తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఇప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి? కనీసం ఇవేవి చేయకపోయినంటే సరేలే, ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము అనే దానికి అర్థం ఉండేది, ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40% ఓట్ షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మటకు ఈ రోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి తెలుసు, ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి, నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈ రోజుకి కూడా జగన్ అబద్ధాలు ఆడడు, జగన్ మోసం చేయడు. మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో, ఆ 10% మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో, అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈ రోజు కూడా అదే జరుగుతుంది. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను, మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఇటీవల ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులు సైతం శాఖల బాధ్యతలు స్వీకరించారు. ఇక రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వారి శాఖలపై పూర్తిస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా సచివాలయంలో మంత్రి టీజీ భరత్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్ను రోల్ మోడల్గా తీసుకుని ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసాను అనమాట.
ఏమి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్. ఇక మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో చిన్న పరిశ్రమలకు ఎదురైన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. చిన్న పరిశ్రమలకు రాయితీలు అందజేస్తామన్నారు. మంత్రిగా నా ఆఫీస్లోని అడుగుపెట్టడం అందరి అభిమానం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి దీవెనలతో, యువ నాయకులు లోకేష్ బాబు గారి దీవెనలతో ఎంఎస్ఎంఈ సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ మీద మినిస్ట్రీ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంత్రిగా నా ఆఫీస్లోని అడుగుపెట్టడం అందరి అమ్మ. ఇంకొక మంత్రి వాసంశెట్టి సుభాష్ సచివాలయ 5వ బ్లాక్లో కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. కార్మిక శాఖలో ఒక కార్మికుడిలా పనిచేస్తానని చెప్పారు. కార్మికుల హక్కుల పరిరక్షిస్తానని మంత్రి వెల్లడించారు. 22 కేంద్ర మరియు 4 రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను, కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది. పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ రాజకీయం సింగరేణి చుట్టూ తిరుగుతుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య సింగరేణి చుట్టూ మాటల యుద్ధం నడుస్తుంది. సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం వేయవద్దని గతంలో మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు 16 ఎంపీ సీట్లు ఇస్తే హైదరాబాద్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనులను వేలం వేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆనాడు మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, 16 ఎంపీలతో ఏమవుతుంది అన్నారు. ఇలా 16 ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు, బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్ట్రాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. కేసీఆర్ ఉన్న నాళ్ళు సాహసం చేయలే, కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే. ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ 9.5 ఏళ్ళు అడ్డుకున్నాడు, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్? సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది, ఏం తెలుసు, వైజాగ్ నెట్లనైతే
ఇవాళ వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు. కాంగ్రెసు కాగా సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేస్తుందని, ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందని ఆయన అన్నారు. సింగరేణికే గనులు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్లు కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపు జరగాలన్నారు. పనిచేస్తా ఉన్న కార్మికులు, అధికారులు, అనధికారుల నైపుణ్యం వారి నైపుణ్యం వల్ల పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు గనుల ఉత్పత్తి పెంచుతూ ఓ పక్షాన కార్మికులు, ఇంకో పక్షాన దాంట్లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నైపుణ్యం వల్ల ఈరోజు సింగరేణి సంస్థ బలంగా ఉంది. ఇది పెద్దలకు కూడా తెలుసు. మేము కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆణిముత్యం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆణిముత్యం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను, బొగ్గు ఉత్పత్తి చేసే కార్యాచరణలో ముందుకు నడపాలని ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. మీరు మొన్న కొత్త గనులను ప్రైవేటు వారి వ్యక్తులకు అతి త్వరలో ఇవ్వబోతున్నామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మీరు పత్రికాముఖంగా తెలియజేయటం ఈరోజు ఇతర రాష్ట్రాలకు సంబంధించింది కాక, ఈరోజు మేము బొగ్గు గనులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే సింగరేణి బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనులకు కేంద్రం వేలపాట నిర్వహించనుందని, ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి, ఆక్షన్ జరిగేటట్టుగా చేసి, సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి, ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గుబాయిలు ఏమైనా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు. ఇది ఆధారాలతో సహా చెప్తున్న, డేట్స్ తో సహా. నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ సంబంధించి సింగరేణి కాలేజ్ సరే యాక్ట్ వచ్చింది, భారత పార్లమెంటు చట్టం తీసుకొచ్చింది, బొగ్గుబాయిల్లో ఆక్షన్ పెడతా ఉంది. మరి ఎవరైనా తెలియని వాడు ఆక్షన్ పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మేము 10 ఏళ్లు సింగరేణిని కాపాడామని మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులో అన్ని బొగ్గు బావులను సింగరేణికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అన్నిటినీ మించి సింగరేణి సంస్థ భారతదేశంలోనే కోల్ ఇండియా కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సంస్థ. తెలంగాణ ఊపిరి, తెలంగాణకు వెలుగులు జిమ్మినటువంటి సింగరేణి వెలుగులతోటే, ఆ కరెంటు తోటే ఈ రోజు కూడా లక్షల ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీటినన్నింటినీ గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు 2016లో ఇదే చట్టం పాస్ అయిన తర్వాత కూడా ఒరిస్సా రాష్ట్రంలో నైని, కోల్ బెల్ట్ బొగ్గు గన్ని సింగరేణికి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆక్షన్ లో పాల్గొనకుండానే ఆ యొక్క బొగ్గు బ్లాక్ ని సింగరేణికి ఇచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని గోదావరి పరివాహక ప్రాంతంలో గనులన్నింటినీ సింగరేణికి ఇవ్వాలని గతంలో ఒప్పందం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ అందుకు భిన్నంగా తెచ్చిన డిఆర్ఏ పేరుతో చట్టం తీసుకొస్తే బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.
ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడడం పచ్చి అవకాశవాదం అన్నారు. డిఆర్ఏ పేరుతో చట్టం తీసుకొస్తే అప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులందరూ సపోర్ట్ చేశారు. ఇవాళ మరొక పద్ధతుల్లో మాట్లాడటం అంటే ఎందుకంటే అన్యాయమైనటువంటి ఒక రాజకీయ అవకాశవాదం మరొకటి లేదని నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను. ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు చెప్పింది ఏంటి, 1,00,000 మందితో ఉన్నటువంటి సింగరేణి తగ్గిపోయింది, అప్పటికి 60,000కి వచ్చింది. అంతకుముందు 1,30,000 కూడా ఉండేవాడు. మరలా అనేక మైన్స్ తెద్దాం, 1,00,000 మంది కార్మికులతో కళ్ళకళ్ళాడేట్టుగా చేద్దాం అన్నారు. 60,000ది 42,000కి ఎందుకు తగ్గిపోయింది? అది వారి కాలంలో జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ₹1,00,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ₹1,00,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్షతో పాటు యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. పేపర్ లీకేజ్పై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఎన్టీఏ అయినా లేదా ఎన్టీఏలోని ఎవరైనా అయినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. जो विशेष करके साइबर क्राइम को ट्रैकिंग करने के लिए बनी है, उन्होंने 3 बजे एक जानकारी दी कि इस प्रकार की डार्क नेट में क्वेश्चन आ गया है. उस क्वेश्चन को हमने एनटीए की जो ओरिजिनल क्वेश्चन था उसके साथ टैली करवाया. जब हम स्पष्ट हो गए कि वो डार्क नेट में जो क्वेश्चन है वो यूजीसी नेट की ओरिजिनल क्वेश्चन के साथ मिलता है, तत्क्षणात हम लोगों ने निर्णय किया इसके ऊपर एक उच्च स्तरीय अनुसंधान और सीबीआई इंक्वायरी हो. क्योंकि इन दिनों में टेलीग्राम पे ये न्यूज आता है, ये क्वेश्चन आता है. टेलीग्राम की जो चरित्र है उसको एक उच्च स्तरीय
अनुसंधान के बिना उसकी ट्रैकिंग करना अपने आप में एक चुनौती है, आप उसके बारे में जानते हैं। हमने तत्क्षणात निर्णय किया कि इस परीक्षा कॉम्प्रोमाइज हुई है, उसको स्थगित किया जाए और जल्द ही బీఆర్ఎస్లో సంస్థాగత మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారా? పార్టీ కమిటీలో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారా? బీసీ ఓటు బ్యాంకు తమ నుంచి చేజారకుండా గులాబీ బాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? కమిటీల్లో బీసీలతో పాటు యువతకు, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారా? ఇంతకు బీఆర్ఎస్ బీసీ స్లోగన్ ఎందుకు ఎంచుకుంది? ఏపీ పరిణామాలతో కారు పార్టీ అలర్ట్ అయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయంతో గులాబీ బాస్ సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ గెలుపొందటం బీఆర్ఎస్ లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తామని చంద్రబాబు తెలపటంతో కేసీఆర్ అలర్ట్ అయినట్లు సమాచారం. టీడీపీ అంటే బీసీ వర్గాల పార్టీ అనే ముద్ర ఉంది. తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెడితే బీఆర్ఎస్ కు చెందిన బీసీ నేతలు టీడీపీ వైపునకు చూపు చూసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో పార్టీలో బీసీల ప్రాధాన్యం పెంచే విధంగా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయినట్టు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ 2 సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్నా పార్టీ కమిటీలపై పెద్దగా దృష్టి సారించలేదనే అపవాదు ఉంది. మరోవైపు అనుబంధ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో నియమించలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమికి నిర్మాణ లోపం ప్రధాన కారణమని టాక్ వినిపిస్తోంది. బీసీ వర్గాలు మద్దతుగా నిలపడం వల్లే బీఆర్ఎస్ కి 39 అసెంబ్లీ స్థానాలు వచ్చాయనే చర్చ జరుగుతోంది. బీసీలు తమ చేజారకుండా వారికి పార్టీ పదవుల ద్వారా ప్రాధాన్యం ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు పార్టీ కమిటీల్లో ఛాన్స్ ఇచ్చే విధంగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీలో సంస్థాగత మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. కుటుంబ పార్టీగా ఉన్న ముద్రను తీసేసే విధంగా ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పదవుల భర్తీలో యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఆయా వర్గాల వారికి అవకాశం ఇస్తే పార్టీపై అంకిత భావంతో పనిచేస్తారని కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిటీలన్నింటినీ త్వరలో రద్దు చేస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి వెళ్లాలంటే పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త కమిటీలు నియమించాలని బీఆర్ఎస్ ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం, రైతు విభాగాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు కొత్త కమిటీలు నియమిస్తే పార్టీ బలోపేతమవుతుందని గులాబీ పార్టీ అధిష్టానం ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో, ప్రభుత్వంలో పలు పదవులు చేపట్టిన ఎందరో నేతలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జంపు జిలానీలుగా మారడంపై బీఆర్ఎస్ అధినేత ఆగ్రహం చెందినట్టు తెలిసింది. తొలి నుంచి పార్టీలో ఉన్న వారితో పాటు నిబద్ధతగా పనిచేసే వారికి పార్టీ పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలోని కీలక కమిటీల్లో బీసీలకు అవకాశం ఇవ్వడం ద్వారా బీసీ ఓటు బ్యాంకు సుస్థిరమవుతుందని భావిస్తున్న గులాబీ బాస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ట్రాన్స్జెండర్ హాసిని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆందోని మండలం బైబిగేరి గ్రామానికి చెందిన గణేష్ ఎమ్మిగనూరు సమీపంలోని ఎర్రకోట కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 2 ఏళ్ల క్రితం గణేష్కు హాసిని గౌడ్ అనే ట్రాన్స్జెండర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. మదనపల్లికి చెందిన ఓ యువకుడు 4 ఏళ్ల క్రితం ట్రాన్స్జెండర్గా మారి హాసిని గౌడ్ పేరుతో కుటుంబ సభ్యులకు దూరంగా హైదరాబాద్లో నివాసం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా హాసిని గౌడ్, గణేష్ల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి సనత్ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. ఇద్దరు కలిసి సినిమాలు, షికార్లు, టూర్లకు వెళ్లారు. తనను పెళ్లి చేసుకోవాలని గణేష్ను గట్టిగా పట్టుబడటంతో హైదరాబాద్ నుండి కనిపించకుండా పోయాడంటూ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐఫోన్, ల్యాప్టాప్లతో పాటు కొన్ని వస్తువులు తీసుకున్నాడని, ఊరిలో పెళ్లి ఏర్పాట్లు చేస్తానంటూ పలుమార్లు లక్షల్లో నగదు తీసుకుని ఇప్పుడు కనిపించకుండా పోయాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.
హాసిని ఫిర్యాదు మేరకు గణేష్పై 420, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితం ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా గణేష్పై హాసిని ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న గణేష్ సోదరుడు హాసినిని ఫోన్లో బెదిరించాడు. ట్రాన్స్జెండర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలను ఎలా కంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గణేష్ను వదలకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పోలీసుల ఎదుట హాసిని మొరపెట్టుకుంది. గణేష్తో పీకొల్లుతూ ప్రేమల్లో ఉన్నానని, అతను లేకపోతే బ్రతకలేనని, ఎలాగైనా గణేష్తో పెళ్లి జరిపించాలంటూ ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో బోరున విలిపించింది.